న్యూ అరైవల్స్ ఆన్ ఓటీటీ. సో ఓటీటీలో కొత్త మూవీస్ అయితే వచ్చినాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇది రికమెండేషన్ వీడియో కాదు, జస్ట్ ఓటీటీలో ఏమొచ్చినాయి అనేది ఒక న్యూస్ లాగా చెప్తున్నా. సో ఇప్పుడు చెప్పే మూవీస్లో నేను ఆల్రెడీ చూసిన ఉంటే అది బాగుందా లేదా చెప్తా. మళ్ళీ ఈ సినిమాలన్నీ చూశాక బెస్ట్ అనిపించిన ఉంటే ఒక రికమెండేషన్ వీడియో చేస్తా. సో ఇంకా లేట్ చేయకుండా ఆ లిస్ట్ అంటే చూద్దాం. నంబర్ 1 హృదయపూర్వం. మోహన్ లాల్ గారు నటించిన కామెడీ డ్రామా ఇది. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో బేసిక్ స్టోరీ ఏంటంటే సందీప్ బాలకృష్ణ అనే మన హీరోకి ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది. సో వేరే వాళ్ళ హార్ట్ని రీప్లేస్ చేస్తారు. తనకి కేర్ టేకర్గా జెర్రీ అనే అబ్బాయిని అపాయింట్ చేస్తారు. మరి ఆ తర్వాత వీళ్ళ జర్నీ ఎలా సాగిందనే సినిమాలో చూడాలి. సినిమా అయితే బిలో యావరేజ్ ఉంది. యాక్చువల్గా కొన్ని మలయాళం డ్రామా సినిమాలు బాగుంటాయి, కానీ ఇది అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఆ స్లో డ్రామా కానీ కామెడీ కానీ అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకోటి 100 కోట్లు ఎలా కలెక్ట్ చేసిందబ్బా అని డౌట్ వస్తుంది నాకు. ఇది నేనైతే సినిమాను స్కిప్ చేయమని చెప్తా. లేదు టైంపాస్కి ఒక లుక్ వేస్తామంటే వేయండి. సినిమా జియో హాట్స్టార్లో ఉంది. నంబర్ 2 సుమతి వల్లభు. మలయాళం హర్రర్ కామెడీ సినిమా ఇది. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక విలేజ్లో సుమతి వలవు ఉంటుంది. వలవు అంటే మలుపు, లైక్ టర్నింగ్ పాయింట్. అక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఎందుకు చనిపోతున్నారు, అసలు ఈ సుమతి ఎవరనే సినిమాలో చూడాలి. పర్లేదు, సినిమా బాగానే ఉంది. ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు. కొంచెం కామెడీ, కొంచెం హారర్ బాగానే వర్కౌట్ అయింది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సో డెఫినెట్గా ఒక లుక్ వేసేయండి. సినిమా జీ5లో ఉంది. నంబర్ 3 ఒడుం కుదిరా చడుం కుతిరా. ఫహద్ ఫాసిల్ అండ్ కళ్యాణి ప్రియదర్శిని మెయిన్ లీడ్స్లో చేసిన సినిమా ఇది. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. బేసిక్ స్టోరీ ఏంటంటే అభి అండ్ నిధికి పెళ్లి ఫిక్స్ అవుతుంది. అయితే మన హీరో అభి పెళ్లికి గుర్రం మీద వెళ్తాడు. వెళ్తుండగా కింద పడిపోయి కోమలోకి వెళ్ళిపోతాడు. మరి ఆ తర్వాత ఏమైందనే సినిమాలో చూడాలి. సినిమా అయితే చాలా వరస్ట్గా ఉంది. అసలు ఫాఫా ఇలాంటి సినిమా ఎందుకు చేశాడరా బాబు అనిపిస్తుంది. ఇంకా డిస్కషన్ ఏం లేదు సినిమా గురించి, జస్ట్ స్కిప్ అంతే. సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. నంబర్ 4 జూనియర్. కిరీటి అండ్ శ్రీలీల మెయిన్ లీడ్స్లో చేసిన సినిమా ఇది. అండ్ జెనెలియా కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు సినిమా తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో ఎక్కువగా మెమరీస్ కలెక్ట్ చేసుకోవాలని కాలేజ్లో జాయిన్ అవుతాడు. అక్కడ మన హీరోయిన్ని చూసి లవ్లో పడతాడు. తర్వాత ఒక కంపెనీలో ఇంటర్న్గా వెళ్తాడు. అక్కడ మనోడికి బాస్తో చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అండ్ ఆ ప్రాసెస్లో మనోడికి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఏంటి ఆ విషయం అనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే రొటీన్ కమర్షియల్ సినిమా. ఏదో కొంచెం మన సత్య అండ్ వైవర్ష కామెడీ పర్లేదు, కానీ మిగతా ఏది వర్కౌట్ అవ్వలేదు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే శ్రీమంతుడు మహర్షిని దింపారు. సో సినిమా అయితే అస్సలు బాగాలేదు, స్కిప్ చేయండి. సినిమా ఆహా అండ్ ప్రైమ్లో ఉంది. నంబర్ 5 మద్రాసి. మన శివకార్తికేయన్ మెయిన్ లీడ్గా చేసిన సినిమా ఇది. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ఏంటంటే ఎన్ఐఏ ఆఫీసర్ ప్రేమ్నాథ్ ఒక ఆపరేషన్ టేకప్ చేస్తాడు. అయితే ఆ ఆపరేషన్లోకి ఎలాంటి సంబంధం లేని మన హీరో రఘురామ్ వస్తాడు. అసలు ఏంటి ఆ ఆపరేషన్, రఘురామ్ ఎవరనే సినిమాలో చూడాలి. సినిమా అయితే అంతేం లేదు, జస్ట్ ఓకే. మురుగదాస్ గారి పాత సినిమాలని మిక్సీలు వేసి తీసినట్టుంది, బట్ అయినా కూడా ఇంట్రెస్టింగ్గా లేదు సినిమా. కొన్ని యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి. అయితే కమర్షియల్ లవర్స్కి అయితే సినిమా నచ్చేలా ఉంది. సో ఒక లుక్ వేసేయండి, పర్లేదు. సినిమా ప్రైమ్లో ఉంది. నంబర్ 6 లిటిల్ హార్ట్స్. రీసెంట్గా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఇది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. బేసిక్ ప్లాట్ ఏంటంటే మన హీరో అఖిల్కి చదువు రాదు. ఎంసెట్ రాస్తాడు, కానీ వరస్ట్ ర్యాంక్ వస్తుంది. ఇంకా ఫాదర్ ఏమో లాంగ్ టర్మ్ ఎంపీసీ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తాడు. అక్కడ మనోడు చదువు పక్కన పెట్టి కాత్యాయని లవ్ చేస్తాడు. మరి ఆ తర్వాత ఏమైందనేది సినిమాలో చూడాలి. సినిమాలో స్టోరీ పెద్దగా ఏం లేదు, కానీ కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయింది. సినిమా అంతా ఒక లాఫ్టర్ రైడ్లా ఉంటుంది. మన హీరో మౌలినే కిరాక్ అనుకుంటే సినిమాలో తన ఫ్రెండ్గా చేసిన జయకృష్ణ అయితే నెక్స్ట్ లెవెల్. సో మంచిగా నవ్వుకోవాలనుకుంటే సినిమా మిస్ అవ్వకుండా చూసేయండి. సినిమా ఈటీవీలో ఉంది. నంబర్ 7 మేఘాలు చెప్పిన ప్రేమ కథ. నరేష్ అగస్త్య లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. బేసిక్ ప్లాట్ ఏంటంటే మన హీరో ఒక డబ్బున్న బిజినెస్ మ్యాన్ కొడుకు. అయితే ఫాదర్ ఏమో నెక్స్ట్ తన బిజినెస్ని చూసుకుంటాడనుకుంటాడు. బట్ మన హీరోకి మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏమైందనే సినిమాలో చూడాలి. యాక్చువల్గా పాయింట్ బాగానే ఉంది, మంచి రిలేటబుల్గా. బట్ సినిమాని ఎంగేజింగ్గా తీయలేదు. స్క్రీన్ ప్లే కానీ పేసింగ్ కానీ అసలు బాగాలేవు. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి సినిమాలో. అండ్ నరేష్ అగస్త్య యాక్టింగ్ కూడా బాగానే ఉంది. సో ఓవరాల్గా మరి బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు, ఒక లుక్ వేయచ్చు. సినిమా సన్నెక్స్లో ఉంది. నంబర్ 8 సర్కిట్. మన ఆసిఫ్ అలీ నటించిన సినిమా ఇది. సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బేసిక్ ప్లాట్ ఏంటంటే బాలు అండ్ స్టెఫీ అనే కపుల్కి ఒక బాబు ఉంటాడు. ఆ బాబుకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటుంది. అయితే అనుకోకుండా ఆ బాబు లైఫ్లోకి మన హీరో ఆమీర్ వస్తాడు. మరి ఆ తర్వాత బాబు లైఫ్ ఎలా మారిందనే సినిమాలో చూడాలి. సినిమా బాగుంది. ఆసిఫ్ అలీ యాక్టింగ్ కానీ ఆ బాబు యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్. అసలు ఇద్దరు యాక్టింగ్ చాలా న్యాచురల్గా బాగున్నాయి. స్టోరీ మరీ గ్రేట్ స్టోరీ ఏం కాదు, కానీ సింపుల్ అండ్ హార్ట్ టచింగ్గా ఉంటుంది. అయితే సినిమా తెలుగులో లేదు, ఓన్లీ మలయాళం వర్షన్ మనోరమ మ్యాక్స్లో ఉంది. కానీ ప్రైమ్ వాడు మైట్ బీ సినిమాని అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయొచ్చు. సో అంతే. ఇంకా రీసెంట్గా ఓటీటీలో వచ్చిన సినిమాలు ఇవి. వీటిలో మీరు ఏ సినిమా చూసారో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.